సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇల్లు కట్టేదాకా ఇంకా కోరికలు ఏం లేవు. కోరికలు అంటూ ఏం సార్, ఈ వయసులో నాకేం సార్ కోరికలు? నా కోరిక ఉండేది ఒకటే సార్, ఒక 2 రూములు ఇల్లు కట్టుకోవడం, బిడ్డకి పెళ్లి చేయడం, బిడ్డలకు చూసుకోవడం, అంతే సార్. నాకు ఇంకేంలా అంటే ఉన్నాయి 2 కోరికలు ఉన్నాయి. చెప్పండి. మా దేవుణ్ణి కలవాలని అయిపోయిందిగా. మా దేవుణ్ణి కలిసేసా, హ్యాపీ. ఇంకోటి ఏదో కష్టపడదాం, కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకొని బిడ్డకి పెళ్లి చేయాలి. ఇంకేం కోరికలు లేవు సార్ నాకు ఎలాంటి కోరికలు లేవు సార్. ఎప్పుడు తినడం ఆ గంజి నీళ్ళే తాగాలనిపిస్తుంది నాకు, అర్థమైందా? రాగి గంజే తాగుతాను, సంగటి ముద్దలే తింటున్నాను. ఫుడ్ ఏం మారదు సార్ మన దగ్గర. ఎందుకు సార్ ఫుడ్ మారాలి? ఇంత పేరు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న పిజ్జాలు బర్గర్లు అవి చెప్తుంటారు సార్. పిజ్జాలు బర్గర్లు ఆ గిర్గర్లు ఎంత నేను తిన్నా సార్. అసలు ఏం తింటారు ఈ వయసులో? ఆ ఎనర్జెటిక్ గా డాన్స్ ఏంది, ఏం తింటారు రోజు చెప్పండి? గంజి, రాగి గంజి, సంగటి ముద్ద, రాగి సంగటి ముద్ద. సాయంత్రం అయితే చపాతి, గోధుమ చపాతి, అది మైదాపిండి చపాతి కాదు, గోధుమ చపాతి చుక్క, ఆయిల్ లేకుండా ఎక్కడైనా వెళ్ళి హోటల్లో చపాతీ తినాలని అడుగుతాను. గోధుమ మైదానా? గోధుమ అంటే ఆయిల్ వేయద్దండి, అట్టే నిప్పుతో వేడి చేసి ఇవ్వండి అంట. రైస్ తినరా అసలు సార్? రైస్ ఏదో కొద్దిగా, రైస్ ఏదో. ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో పాప వండి పెడతారు, తింటాను. బాబాయ్, మీరు ఒక స్టార్ హీరోలు హీరోయిన్స్ పాటించే డైట్ పాటిస్తున్నారు, తెలుస్తుందా మీకు? అంటే ఎవరు చెప్పారు మీకు ఈ డైట్ ఫాలో అవ్వమని? సార్ నా ఆలోచన, నాకు ఫస్ట్ నుంచి తింటాను. చికెను మటన్ అలాంటివి తింటా. ఏదో వారంలో 1 రోజు 2 రోజులు, వారంలో 2 రోజులు ష్యూర్ పక్కా 2 రోజులు 3 రోజులు తింటాను. మిగతా రోజంతా నేను రాగి గంజే సంగటి ముద్ద సార్. దాంట్లో ఉండే బలం దేంట్లో లేవు సార్, దాంట్లో ఉండే బలం దేంట్లో లేదు. అన్నీ ఇప్పుడు కల్తీలే సార్, బియ్యం కల్తీ. ఏ తినాలన్నా ఎక్కడ చూడ ఆయిల్ ఫుడ్డు, మసాలా ఫుడ్డు ఎక్కువ. అండ్ చిరంజీవి గారితో షూటింగ్ ఫోన్ వస్తే ఆ ఫస్ట్ డే ఎలా యాక్ట్ చేయబోతున్నారు? చెప్పలేం సార్. చేస్తారా? ధైర్యంగా యాక్ట్ చేస్తారా? ష్యూర్. మా దేవుడి దగ్గర నాకు గుడిలో పూజారిలాగా హ్యాపీ చేసుకొచ్చాను సార్. నాకు అంతకన్నా ఆనందం ఇంకేముంది సార్. బాబాయ్, మీ దేవుడి గురించే, ఆయన మాకు కూడా దేవుడు, అందరికీ దేవుడు. మీరు మా గెస్ట్ కాబట్టి మీ వర్షన్లోనే చెప్తున్నాను. చెప్పండి. మీ దేవుడి గురించే ఒక క్వశ్చన్. తెలుగు సినిమా పరిశ్రమలో డ్యాన్స్ అంటే చిరంజీవి గారు రాకముందు, వచ్చిన తరువాత. ఆయన రాకముందు ఒక రకమైన డ్యాన్స్ ఉండేది, ఆయన వచ్చినాక మొత్తం మార్చేశారు. మీరు ఎక్కడా డ్యాన్స్ నేర్చుకోవాలా, అప్పటి వరకు మీకు ఒక డ్యాన్స్ వచ్చు. కానీ చిరంజీవి గారి సినిమా, ఏ సినిమాలో పాటలు చూసిన తర్వాత మీలో డ్యాన్స్ మారింది. ఆయన ఎప్పటి నుంచి మీకు ఈ విషయంలో ఇన్స్పిరేషన్ అయ్యారు? సార్ ఆయన సినిమాలు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా పాటల విషయంలో, డ్యాన్స్ విషయంలో? చాలా ఉన్నాయి సార్. ముగ్గురు మనగాళ్ళు ఉన్నాయి, పసివాడి ప్రాణం, అభిలాష, ఖైదీలో సాంగ్స్, ఖైదీలో ఇంకా స్నేక్ సాంగ్స్ ఉంది కదా, రగులుతుంది మొదలు పద. ఆ సినిమా విడుదలై ఆ రోజంతా చూశాను. 4 షోలు చూసా. 4 షోలు చూసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశా సాంగ్స్. ఇప్పుడు ఎవరైనా వేస్తారో చూద్దామని చూశాను, ఎవరైనా. కానీ ఇప్పుడు నేనే వేయాలన్నా. ఖైదీలో రగులుతుంది మొదలు పద సాంగ్స్ నేను ఏది చూపిస్తాను, అదే కాస్ట్యూమ్ చేసి ఏది చూడాలని నా కోరిక. చేస్తాం సార్. సార్ మంచి ఫేమస్ అయింది సార్ సినిమాది. అయ్యో, ఖైదీ చాలా పెద్ద హిట్, చాలా సూపర్ హిట్ అయింది. చిరంజీవి గారి కెరీర్కి టర్నింగ్ పాయింట్. అవును సార్. ఖైదీనే. బాబాయ్, ఎప్పుడన్నా ఫ్యాన్ వార్ చేశారా? అంటే మా హీరో తోపు అంటే మా హీరో తోపు అని అలా ఎవరితోనైనా గొడవలు పడడం చిరంజీవి గారి కోసం, అలాంటివి ఎప్పుడన్నా జరిగినాయా? సార్ గొడవలు అంటే పడటం లేదు. వాళ్ళ హీరో గురించి వాళ్ళు గొప్పగా చెప్తున్నారు, చెప్పుకొని దాని గురించి కాదు. కానీ మన హీరో గురించి మనం మొదలు పెట్టుకొని మనం వెళ్తున్నాం, మనం ఎందుకు గొడవ పడాలా? ఎప్పుడన్నా అలా జరిగినాయా అంటున్నాను. ఇంతవరకు నేను ఎవరితో గొడవ పడింది లేదు, చేసింది లేదు. సినిమాలు వస్తే దూరడం ఫస్ట్,
ఫస్ట్ షోనే చూడడం ఇలాంటివి నేను చేస్తున్నాను, కానీ గొడవలు ఎవరితో చేసుకోలేదు. సూపర్. నాకు గొడవలు నేను చేయను సార్, నేను గొడవలకు వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి గొడవలు? మీ హీరోని మీరు అభిమానిస్తారు అంతే. మా హీరో అంతే సార్, నా అభిమానం నాది. నేను ఒకరితో గొడవ పడడం ఎందుకు? వాళ్ళ అభిమానం వాళ్ళంటే వాళ్ళు చేసుకుంటారు, గొడవలు ఎందుకు సార్? ఇప్పుడు చాలామందికి ఈ మాటలు అవసరం. ఎందుకంటే నిద్ర లేసినప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలు ఈ ఫోన్ పట్టుకొని మా హీరో గొప్ప, మా హీరో అని చెప్పి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా తిట్టుకుంటూ ఉంటారు అనమాట. మీలాంటి పెద్దల మాటలు అవసరం అని చెప్పి అడిగాను. అంటే వాళ్ళ అభిమానం వాళ్ళది సార్. అది వాళ్ళ అభిమానంతో వాళ్ళు ఏమని చేసుకోవచ్చు, దాని గురించి కాదు. ఓకే. బాగా గొప్పగా చెప్పుకోవచ్చు, గొప్పగా ఏదైనా చేయొచ్చు. నాకు నా దేవుడు, నా హీరో, మా మెగాస్టార్ గారు నాకు గొప్ప. కానీ ఎక్కడ గొడవ చేసింది లేదు, తగులు చేసింది లేదు. ఎక్కడ ఇంతవరకు 54 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంతవరకు నేను ఎక్కడ గొడవలకి వెళ్ళింది లేదు. సూపర్.